అనాది కాలం నుండి, అంటే 7,000 10,000 సంవత్సరాల కాలం నుండి కూడా అడుగుతున్న ప్రశ్న ఇది. Even 7,000 years back, 10,000 years back, the same questions were arising. ఎందుకంటే నిర్మోహము లేదా వైరాగ్యము కోరికలు లేనటువంటి స్థితిని కలిగిస్తుంది. దాని ద్వారా మనం ముక్తిని మరియు ఉన్నతమైన జ్ఞానాన్ని పొందుతాం. మీరు జనక మహారాజు అష్టావక్ర మహర్షి మధ్య జరిగిన సంభాషణను గమనించినట్లయితే మొదటి ప్రశ్న నిర్మోహాన్ని ఎలా కలిగి ఉంటాము అని ఉంటుంది. So, sage Ashtavakra gives a solution that treat Vishayas as Visham. దానికి అష్టావక్రుడు విషయాలను అంటే కోరికలను విషంగా భావించమని సమాధానం చెప్పారు. అందుకే మన ప్రార్థనలు కూడా మేమింకనూ కోరికలకు బానిసలమై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నది అని రెండో వాక్యం చెబుతుంది. అంటే ఒక కారణం కోరికలు, వాటిని త్యజించండి. మరి వాటి స్థానంలో వేటిని అలవరుచుకోవాలి? ఆయన 5 గుణాలను మనం అలవరుచుకోవాలని చెప్పారు. Please refer to that Gita sloka. అష్టావక్ర గీతలోని శ్లోకాన్ని పరిశీలించండి. ఆ శ్లోకంపై పలువురు గొప్ప తత్వవేత్తలు ఇచ్చిన వ్యాఖ్యానాన్ని చదవండి. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అయితే అది నిజమైన నిర్మోహత్వమేనా? జనక మహారాజుకు అష్టావక్రుడు వివరించిన ఆ వివరణలు ఈ కాలపు మనస్సుకు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని నేను అనుకుంటాను. అందుకే బాబూజీ మహారాజ్ ముందుకొచ్చి మీ అంతట మీరుగా నిర్మోహత్వాన్ని ప్రయత్నించకండి, మీరు అపజయం పొందుతారు అని చెప్పారు. ఆయన ఒక చక్కటి పరిష్కారాన్ని కూడా ఇచ్చారు. అదేంటంటే సరైన కారణానికి మిమ్మల్ని మీరు అనుసంధానించుకోండి. When you are connected with Almighty, భగవంతునితో అనుబంధాన్ని పెంచుకున్నప్పుడు, మీ మార్గదర్శితో అనుబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, మీ హృదయంతో అనుసంధానించబడి ఉంటే ఇదంతా చాలా సహజంగా జరుగుతుందని అన్నారు. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఇదే విషయంపై మాట్లాడారు. బురద నీటిలో ఉన్న తామరపుల దేనికి ప్రభావితమవ్వని వైఖరిని అలవరుచుకోవడం ద్వారా నిర్మోహత్వాన్ని పొందవచ్చును. ఆయన కూడా బంధం లేకుండా ఉండటం గురించే చెప్పారు. ఆ స్థితిలో ఎలా నిలిచి ఉండాలి, కానీ ఎలా పొందాలి? జిడ్డు కృష్ణమూర్తి కూడా ఎంపిక లేని అవగాహన అంటే చాయిస్లెస్ అవేర్నెస్ గురించి మాట్లాడారు. పతంజలి కూడా ఎంపిక లేని అవగాహన గురించి మాట్లాడారు. బుద్ధ భగవానుడు బుద్ధిపూర్వక అవగాహన మైండ్ఫుల్ అవేర్నెస్ గురించి మాట్లాడారు. బాబూజీ అందరినీ ప్రేమించే ఆయన్ని స్మరించండి అన్నారు. అలాంటి మానసిక స్థితిలో మనం ఇటు అటు ప్రక్కదారులు చూడము. అందరినీ ప్రేమించే ఆయనతో దృఢమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటాం. అప్పుడు కాలం గడుస్తున్న కొద్దీ ఇతర సంబంధాలన్నీ సహజంగా ఎలాంటి బలవంతమూ లేకుండా బలహీనపడి దూరమవుతాయి. best way is to scan all your activities. మన దైనందిన కార్యకలాపాలన్నింటినీ మానసికంగా పరిశీలించుకోవాలి. ఎక్కడైనా తప్పు చేశానా అని చూసుకొని ఆ తప్పును తిరిగి చేయను అని నిర్ణయం తీసుకోవాలి. మేనా సెమినార్లోని అంశము వైఖరి గుణము మరియు సాధన, యాటిట్యూడ్, అట్రిబ్యూట్ అండ్ అటైన్మెంట్ అనేది చాలా చక్కని థీమ్. Try to find out which sort of attitudes can help me become lighter and more loving. నేను తేలికగా అయ్యి అమితంగా ప్రేమించేవాడిలా అవడానికి ఎలాంటి వైఖరులు నాకు సహాయపడతాయి? అటువంటి గొప్ప యోగ్యత కలిగిన వైఖరులను పెంచుకుంటే నేను ముద్రలను ఏర్పరచుకోను, భారాన్ని పెంచుకోను,
సంక్లిష్టతలను, మాలిన్యాలను నాలో ఏర్పరచుకోను. ఇంత చిన్న విక్షేపాన్ని కనుక మనం నేర్చుకొని ముద్రలు మన చైతన్యంలోనికి వెళ్లకుండా అడ్డుకోగలిగితే జీవిత సమరాన్ని మనం గెలిచినట్లే. And next step is ఆ వైఖరులను బాగా అధ్యయనం చేసి మీ జీవితాన్ని అలంకరించి సుందరంగా తీర్చిదిద్దుకోవడమే తర్వాతి అడుగు. మనం అటాచ్మెంట్, డిటాచ్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు బాబూజీ అన్నింటికీ ఎంతో సరళంగా, సకారాత్మకంగానే చెప్పారు. సత్యానికి అంటిపెట్టుకోండి, వాస్తవానికి అంటిపెట్టుకోండి, మిగతావన్నీ అవే సర్దుకుంటాయి. and what sort of detachment? మరి వదిలించుకోవడం ఎలా చేయాలంటే ప్రేమగా వదిలేయాలి, ద్వేషంతో మాత్రం కాదు. You neglect something, you remain indifferent to something. You say, I don't care about it. మీరు కొన్నింటిని నిర్లక్ష్యం చేసి మరికొన్నింటిని భిన్నంగా చూసి నకారాత్మకంగా వాటిని పట్టించుకోను అనుకున్నప్పటికీ వాటిని ప్రేమగా వదిలించుకోండి, ద్వేషంతో మాత్రం కాదు. అది నాకు ఎక్కడ బంధంగా మారుతుందో అన్న దృక్పథంతో వదిలేయడం కాదు. మనం వీటిని అధిగమించాలి. మన చుట్టూ నకారాత్మక విషయాలు జరుగుతున్నప్పటికీ కూడా వాటిని సకారాత్మకంగా వదిలేయండి. మంచి జరుగుతుంది అనే ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉండండి.